నేను అడుగుతుంది ఏంటంటే మీరు బ్యాంకుల నుంచి 1000 కోట్ల రూపాయలు ఆ రోజు తీసుకొచ్చారు. అందులో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన మన షేర్ ఏంటి? ఈ రోజు వరకు మీరు ఎవరైతే ఆ రోజు ఆక్షన్లో ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో మీరు అప్లికెంట్స్ నుంచి ఈ రోజు కూడా నిన్న నాకు ఒక అనుభవం అధ్యక్ష 2021లో ఎవరైతే ఆ రోజు అప్లికేషన్ పెట్టుకున్నారో ఆయన అంతకుముందు డబ్బులు కట్టాడు అధ్యక్ష. 2021లో కూడా ఆయన డీడీలు విత్ ఇంట్రెస్ట్ తో పేనల్ ఇంట్రెస్ట్ తో కూడా కాబోలోడు వడ్డీ కన్నా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నారు అధ్యక్ష. ఆ రోజు 5 లక్షల క్యాపిటల్ తో షేర్ క్యాపిటల్ తో ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థని మీరు 1000 కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకొచ్చారు అధ్యక్ష. అడిగినట్టుగా హెచ్ఆర్ఎల్లో ప్లాట్ నెంబర్ 88 నాగేశ్వరరావు అనే వ్యక్తి యాక్చువల్గా దాన్ని ఆక్షన్లో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 25/5/2019లో అతను 70,000 ఈఎండి కట్టారు. ఆ తర్వాత 25% కంప్లీట్ చేయడానికి 67,592 మొత్తం 1,37,592 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టారు. అయితే అతను బ్యాలెన్స్ అమౌంట్ కట్టాల్సి ఉంది. అయితే అతను ఆ టైంకి కట్టలేదు అధ్యక్ష. కట్టనందువల్ల యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు విత్ ఇంట్రెస్ట్ కట్టమన్నారు. అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేసిన చిన్న తప్పు ఏంటంటే ఇప్పటి వరకు మొత్తం ఇంట్రెస్ట్ కట్టమన్నారు. అతను డీడీ ఇచ్చాడు ఒక డేట్కి. అందుకే నేను అధికారులకు ఆదేశం ఇచ్చాను. అతను ఏ రోజైతే డీడీ ఇచ్చారు అయితే ఆ డీడీని మన వాళ్ళు క్యాష్ చేయాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డీడీని క్యాష్ చేయకుండా ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ కట్టమన్నారు. అది డిపార్ట్మెంటల్ ఫాల్ట్. అందుకని ఏ రోజైతే అతను డీడీ ఇచ్చారో ఆ డేట్ వరకే ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని రిజిస్టర్ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అధ్యక్ష. ఆ విధంగా ప్లాట్ నెంబర్ 88 నాగేశ్వర గారు చెప్పింది. అయితే ఈ ప్రాజెక్టు యాక్చువల్గా 2007లో టేకప్ చేశారు అధ్యక్ష. అయితే 2012లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక ఇచ్చేసి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర నుంచి కన్క్లూజన్స్ జీవో నెంబర్ 11 ద్వారా ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో నెంబర్ 11 ఏంటంటే ప్రాజెక్టు ముందుకు పోవటం లేదు, వైబుల్ కావట్లేదు. యాజ్ టీజ్గా అంటే ఇంతవరకు బేస్మెంట్ వరకు కట్టుంటే బేస్మెంట్తో అమ్మేయమన్నారు, ఆఫ్ కట్టుంటే ఆఫ్ వేయమన్నారు, లేదంటే ప్లాట్లు ఉంటే ప్లాట్లు వేయమన్నారు. ఆ విధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 2015లో కూడా జీవో నెంబర్ 7లో సేమ్ ఇచ్చాము. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అధ్యక్ష.